హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈ రోజు డేట్ వచ్చేసరికి 17th August 2026 అండ్ ఈ వీక్లో ఇదే ఫస్ట్ వీడియో. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ నెంబర్ 27 స్టార్ట్ చేసేద్దాము. అండ్ స్టార్టింగ్ విత్ అండి ఇంటర్నేషనల్ న్యూస్. సో మనకి ఉక్రెయిన్ అండ్ రష్యా వార్ అయితే ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పైన అరౌండ్ 800 డ్రోన్స్తో అటాక్ చేసింది. సో దాన్ని రిటాలియేట్ చేస్తూ రష్యా కూడా వాళ్ళపైన కౌంటర్ అటాక్ కూడా చేశారనమాట. ఇంటర్నేషనల్ వైడ్గా ఇంకొక సాడ్ న్యూస్ అండి. ఇండోనేషియాలో యాక్చువల్గా ఈ రోజు అయితే ఇండిపెండెన్స్ డే 17th August. బట్ ఇదే రోజు వాళ్ళకి అక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది. సో ఈ ఎర్త్క్వేక్ వచ్చేసి ప్రెజెంట్ 7.7 మ్యాగ్నిట్యూడ్గా నోటీస్ అయింది. సో ఈ ఇన్సిడెంట్ వల్ల అట్లీస్ట్ ఒక 53 మెంబర్స్ చనిపోయారని చెప్తున్నారు. అండ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడి నుంచి అయితే 5,000 మోర్ దెన్ 5,000 పీపుల్ని అయితే రీలొకేట్ చేశారు. అండ్ 1,300 మోర్ దెన్ 1,300 పీపుల్ అయితే హోమ్లెస్గా ఉన్నారు ప్రెజెంట్. అండ్ మన ఇండియన్ న్యూస్కి వచ్చేసరికి మధ్యప్రదేశ్ ఉజ్జయిని టెంపుల్ ఉంది కదా. సో ఆ టెంపుల్లో ఏంటంటే ఒక స్టాంపేడ్ జరిగింది. భక్తులు ఒకేసారి ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయి అండ్ అక్కడ ఒక వైర్ అనేది, ఎలక్ట్రిక్ వైర్ అనేది తెగిపడడం వల్ల అది షాక్ కొడుతుందని చెప్పేసి అది స్ప్రెడ్ అయిపోయి అందరూ పరిగెట్టడం స్టార్ట్ చేశారు. సో ఈ స్టాంపేడ్ అయితే జరిగింది. సో దీనివల్ల అరౌండ్ 7 మెంబర్స్ అయితే చనిపోయారు. ఈ ఇన్సిడెంట్లో చాలామందికి కూడా ఇంజ్యూరీస్ అయితే అయ్యాయి. ప్రజెంట్ అయితే వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి నాగచంద్రేశ్వర టెంపుల్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ మన లోకల్ న్యూస్, తెలుగు స్టేట్స్ న్యూస్కి వచ్చేసరికి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, జూనియర్ డాక్టర్స్, ఏపీలో జూనియర్ డాక్టర్స్ వచ్చేసి సమ్మె చేస్తున్నారని చెప్పేసి. సో అప్పుడైతే వాళ్ళు ఎమర్జెన్సీ సర్వీసెస్ని మాత్రమే చేస్తూ అండ్ నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ని కంప్లీట్గా స్టాప్ చేశారు. బట్ ఎట్ ద మూమెంట్ ఏంటి అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా వాడు చేయడం ఆపేశారు. సో వాళ్ళైతే ప్రొటెస్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నారు, క్రిటికల్ చేస్తున్నారు అనమాట. రాజమండ్రిలో అయితే ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగిందండి. నూకరాజు అనే వ్యక్తి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సో ఇతను ఏంటంటే ఫ్యామిలీతో కలిసి ఒక సూసైడ్ అటెంప్ట్ అయితే చేశారు. అండ్ రీసెంట్గా వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ సన్ చనిపోయారు అండ్ వీళ్ళ సన్ ఇన్లా కూడా చనిపోయారు. అండ్ వీళ్ళ గ్రాండ్ సన్ వచ్చేసి కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు షేక్ సాహిల్ అనే ఒక వ్యక్తి దగ్గర. ఈ షేక్ సాహిల్ వచ్చేసి ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ వాళ్ళకి నేను ఉంటానని చెప్పడం, సో ఇలాంటివన్నీ అన్నెసరీ ప్రామిసెస్ చేస్తున్నారు. సో నూకరాజ్ అయితే దాన్ని ఆబ్జెక్ట్ చేశారు. అండ్ షేక్ సాహిల్ వచ్చేసి స్టిల్ అతను హరాస్ చేస్తూ ఉండడంతో నూకరాజు ఒక పరువు గల ఫ్యామిలీ అని చెప్పేసి, సొసైటీలో మంచి వాల్యూస్ ఉన్న ఫ్యామిలీ, అండ్ ఈ హరాస్మెంట్ని తట్టుకోలేక వాళ్ళంతా ఫ్యామిలీ అంతా కలిసి ఏంటంటే వేగనార్ కార్లో వెళ్ళి అండ్ బ్రిడ్జ్ పై నుంచి అయితే జంప్ చేశారు. సో లక్కీగా ఇందులో గ్రాండ్ సన్ ఒక్కరికి స్విమ్మింగ్ తెలుసు కాబట్టి అతను ఒక్కడు బయటపడ్డాడు. అండ్ మిగిలిన 3 బాడీస్ అయితే ప్రెజెంట్ సెర్చ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇంకెక్కడ ఏంటి అనేది ఏం తెలీదు. సెర్చ్ ఆపరేషన్ అయితే నడుస్తుందండి. రీసెంట్గా భోగాపురంలో అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు కదా. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఆపరేషన్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ భోగాపురం నుంచి ఒక ఫ్లైట్ హైదరాబాద్కి రీచ్ అయింది అండ్ ఆ హైదరాబాద్ నుంచి ఒక ఫ్లైట్ భోగాపురంకి రీచ్ అయింది అనమాట. సో ఆపరేషన్స్ అయితే కంప్లీట్గా స్టార్ట్ అయిపోయాయి భోగాపురం ఎయిర్పోర్ట్లో. అండ్ ఇంకొక సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే లైక్ వైజాగ్లో కంప్లీట్గా ఆపరేషన్స్ అనేవి షట్ డౌన్ చేస్తున్నారు. సో అక్కడున్న డైలీ లేబర్స్ వేజెస్ ఉంటారు కదా, సో వాళ్ళు అయితే చాలా ఏడుస్తున్నారు. అది వీడియోస్ కూడా ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతున్నాయి. వైజాగ్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న గ్రౌండ్ స్టాఫ్కి ఇంకా ఏదైనా జాబ్స్ ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి. ఈరోజు హైదరాబాద్లో అయితే ఒక మేజర్ ఇనాగరేషన్ జరుగుతుందండి. ఇది ఒక హాస్పిటల్ ఇనాగరేషన్. అండ్ హైదరాబాద్ సనత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎంసీఆర్ టిమ్స్ అంటారు. సో ఈ హాస్పిటల్ని ఈరోజు ఈవినింగ్ 4:30కి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇనాగరేట్ చేస్తున్నారు. ఈ హాస్పిటల్ గురించి నేను కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇందులో ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు, సో దీని కెపాసిటీ ఏంటి, ఫెసిలిటీస్ ఏముంటాయని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కెపాసిటీ. సో ఈ హాస్పిటల్ కెపాసిటీ వచ్చేసరికి 1,082 బెడ్స్ ఉంటాయి టోటల్గా, ఇది ఇంక్లూడింగ్ ఐసీయూ బెడ్స్తో కలిపి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫెసిలిటీస్ ఏంటంటే 31 మేజర్ అండ్ 6 మైనర్ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి విత్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్తో పాటు ఉన్నాయి. అండ్ ఇక్కడ యూస్ చేసే టెక్నాలజీ ఏంటి అంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి ఏమాత్రం తగ్గకుండా ఏఐ యూస్ చేస్తున్నారు. ఏఐ బేస్డ్ న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్స్ యూస్ చేస్తున్నారు. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే బ్లడ్ శాంపిల్స్ కానీ దానికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి చాలా తక్కువ టైంలో వితిన్ ఎ మినిట్లో అలా రావడం జరుగుతుందన్నమాట. సో కార్పొరేట్ హాస్పిటల్స్కి ఏమాత్రం తగ్గకుండా ఈ హాస్పిటల్ని అయితే బిల్డ్ చేశారు.
ఈ హాస్పిటల్ సర్వీసెస్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన వేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసి ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ న్యూరో సైన్స్ అండ్ ఆన్కాలజీ, కార్డియాక్ సైన్సెస్ అండ్ నెఫ్రాలజీ అండ్ స్ట్రామా కేర్. సో ఇలాంటివి చాలా సర్వీసెస్ అయితే ఈ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తుంది. సో నేను ఇక్కడితో అయితే ఈ ఎపిసోడ్ని ఆపేస్తున్నానండి. ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డ్రైవ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. హ్యావ్ ఎ గుడ్ డే గైస్. బాయ్.